నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వెళతాడని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. తండేల్ సినిమా టీం కూడా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్, సందీప్ రెడ్డి వంగ చీఫ్ గెస్టులుగా వస్తున్నట్టు ప్రచారం చేసింది. కానీ చివరి నిమిషాల్లో అల్లు అర్జున్ మనసు మార్చుకున్నట్లు తెలిసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ అనే బాలుడు ఇప్పటికీ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఉన్నాడు. పూర్తి స్థాయిలో కోలుకోలేదు. సొంత కుటుంబం సభ్యులను కూడా గుర్తుపట్టలేని స్థితిలో బెడ్పై పడి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్ళడం ఏమాత్రం భవ్యం కాదని భావించిన అల్లు అర్జున్ తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు వెళ్ళలేదని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఒక విధంగా చూసుకుంటే తండేల్ అల్లు అర్జున్ సొంత సినిమానే. గీతా ఆర్ట్స్ బ్యానర్లో తనకు అత్యంత సన్నిహిత స్నేహితుడైన గీతా ఆర్ట్స్ కాంపౌండ్లో నిర్మాతగా ఎదిగిన బన్నీవాసు నిర్మాతగా తండేల్ సినిమా తెరకెక్కింది. అయినప్పటికీ కూడా జరిగిన విషాదం నుంచి శ్రీతేజ్ ఇంకా బయటపడకపోవడంతో 2 నెలల నుంచి ఆసుపత్రిలోనే ఉండడంతో అల్లు అర్జున్ ఏ ఫంక్షన్కు ఇప్పట్లో వెళ్ళడని టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. ఆ ప్రచారాన్ని నిజం చేసిన తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు అల్లు అర్జున్ వెళ్ళలేదు. శ్రీతేజ్ ఆరోగ్యం పరిస్థితిపైన ప్రస్తుతం అల్లు అర్జున్ ఫోకస్ పెట్టినట్లు బన్నీవాస్ చెప్పాడు. ఆదివారం మధ్యాహ్నం కూడా అల్లు అర్జున్ తరపున బన్నీవాస్ కిమ్స్ హాస్పిటల్కు వెళ్లి శ్రీతేజ్ను పరామర్శించాడు. పిల్లడి కుటుంబం సభ్యులతో మాట్లాడాడు. మెరుగైన వైద్యం కోసం అవసరమైతే శ్రీతేజ్ను విదేశాలకు కూడా తీసుకెళ్లి చికిత్స అందించాలని అల్లు అర్జున్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు సందీప్ రెడ్డి వంగ వెళ్ళాడు. అల్లు అర్జున్ వెళ్ళకపోయినప్పటికీ కూడా యాంకర్ సుమాతో స్టెప్పులు వేస్తూ అల్లు అర్జున్ ఈవెంట్లో జోష్ నింపాడు. ఫిబ్రవరి 2025న తండేల్ సినిమా విడుదల కాబోతుంది. కార్తికేయ 2తో బంపర్ హిట్ కొట్టిన చందు మండోటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు ఇప్పటికి విశేష ఆదరణ పొందాయి. సాయి పల్లవి, చైతు జంటగా నటించిన ఈ తండేల్ సినిమా పాకిస్తాన్ జైళ్లలో ముగ్గిపోయి ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని స్వదేశానికి చేరుకున్న కొందరు శ్రీకాకుళం మత్స్యకారుల జీవితం ఆధారంగా తెరకెక్కింది.